వక్రతుండ మహాకాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ నమః శివాయ. ఆచార్యదేవా, ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ అయినది, ఇంక రిక్వెస్ట్లు పంపు. ఒక్కటి నిజం చెప్పు భైరవా, అసలు నీ దగ్గర రీఛార్జ్ చేయడానికి డబ్బులున్నాయా? సమయం మించిపోతుంది, పూజ మొదలు పెట్టండి గురుదేవా. ఏ మామ, అమ్మాయి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది. ఇంకా చూడు మెసేజ్ ఎలా పంపుతాను. రే, ఆ అమ్మాయి ఫ్రెండ్ లిస్ట్ చూసావా? 5K. ఏంద్రబాయ్, ఏ ఊర్రా మీది? ఇప్పుడు ఈ రాజ్యం నాది. బాయ్ ఫ్రెండ్ అంటే మెసేజ్ చేస్తే సరిపోద్దారా? 10. షాపింగ్ చేయించాలి, రీఛార్జ్ చేయించాలి, బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళాలి. అవన్నీ చేస్తే అప్పుడు అంటారు బాయ్ ఫ్రెండ్ అని. 99. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాడే, వీడే గణేష్. చదివేది బీటెక్, చేసే పనులు మాత్రం హైటెక్. వీడి బాబేమో హోటల్లో బిజీ, వీడేమో ఫేస్బుక్లో బిజీ. బట్ వీడు మాత్రం చాలా లేజీ. వీడికి ఫేస్బుక్లో అమ్మాయి పేరు కనిపిస్తే చాలు అల్లుకుపోతాడు. వీడికున్న ఫ్రెండ్ లిస్ట్ కన్నా బ్యాక్లాగ్సే ఎక్కువ. ఇప్పటి వరకు వీడు కట్టిన సప్లై ఫీజుకి కాలేజ్ వాళ్ళు సపరేట్ బ్లాగ్ కూడా కట్టేశారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండోయ్, మనోడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. అప్పటి నుంచి మన వాడికి ఖర్చులు మొదలయ్యాయి. షాపింగ్లకి వీడే, బ్యూటీ పార్లర్కి వీడే, రీఛార్జ్కి వీడే. వీడిని మాత్రం తెగ వాడేసిందండి. కానీ వీడెందుకో ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో పదండి తెలుసుకుందాం. చేస్తున్నావురా? ఆ యాక్టింగ్ ఏంటి? ఎవడ్రా అది? ఎవడ్రా రే? నేను బే, డైరెక్టర్ని. సార్ మీరా? సార్ చెప్పండి సార్. నేను నిన్నేం చేయమన్నాను, నువ్వేం చేస్తున్నావు? ఫీల్ ఏదిరా? ఫీలా? ఫీలే కదా సార్. నేను చేస్తాను సార్, నేను చేస్తాను సార్. సార్ నేను చేస్తాను సార్. ఫీలే కదా సార్, నేను చేస్తాను సార్. ఓరి దేవుడు, నన్ను ఎంత మోసం చేసావే. నువ్వు మట్టు కొట్టుకుపోతావే, నా శీలంతో చేసుకున్నావే. నన్ను ఎంత మోసం చేసావే, నువ్వు నాశనం అయిపోతావే. రే, నిన్ను పెట్టుకున్నందుకు నాది నేను. సార్ సార్ వద్దు సార్. సార్ ప్లీజ్ సార్. చేస్తావా? సార్ నేను చేస్తాను సార్. సార్ నేను చేస్తాను సార్. కరెక్ట్గా చేస్తావా? ఫీల్ ఉండాలి, ఓకే? చచ్చిపోవడానికి వెళ్తున్నావు, చచ్చిపో. అవును, నేను ఎందుకు చచ్చిపోతున్నాను?
వస్తే సత్య, నిన్నెంతగా ప్రేమించానే, నీకెన్నిసార్లు పెట్టానే పెట్టుబడి. అలాంటిది 10 రూపాయలు రీఛార్జ్ చేయలేదని నన్ను వదిలేస్తావా? ఇప్పుడు నేను చచ్చిపోతానే. అప్పుడు నీకు తెలుస్తుంది నేను నిన్ను ఎంతగా ప్రేమించానని. నేను చచ్చిపోతానే. దేవుడా, ఎంత ఎత్తుందో నేను ఇక్కడి నుంచి పడిపోయేటప్పుడు ఎటువంటి దెబ్బ తగలకుండా నువ్వే చూడాలి దేవుడా. వీడి పేరు రాజు. ఏంటి రాజు అంటే దేశానికి రాజు అనుకుంటున్నారా? మీరు అనుకున్నట్టు రాజే, కానీ కొంచెం పేదరాజు. వీళ్ళ నాన్నగారు కోళ్ళ ఫారం బిజినెస్. అప్పటి నుండి వీడి నాన్న కోళ్ళను పట్టించుకోవడం మొదలుపెట్టాడు. వీడిని మాత్రం పట్టించుకోవడం మానేశాడు. వీడు ఊరుకుంటాడా? అప్పటి నుంచి మనోడు వేటలో పడ్డాడు. వేట అంటే ఏమనుకుంటున్నారు? ఫేస్బుక్లో అమ్మాయిల వేట. కుదిరితే కొట్టించుకోవడం, లేకపోతే కంటిన్యూ అయిపోవడం వీడి హాబీ. కానీ వీడు మాత్రం రోజు టైంకి లేవడం, టైంకి కాలేజ్కి వెళ్ళడం, టైంకి చదువుకోవడం, టైంకి తినడం, ఇవన్నీ మాత్రం పర్ఫెక్ట్గా చేస్తాడనుకుంటున్నారా? చెయ్యడు. వీడికి తెలిసినవి మాత్రం 3. 1 ఫేస్బుక్, 2 ఫేస్బుక్, 3 ఫేస్బుక్. మనోడు పూజ మాత్రం బాగా చేస్తాడండి. ఏం పూజ మీరే చూడండి. ఫ్రెండు బస్సు, నేను చచ్చిపోతున్నాను తెలిసి పరిగెట్టుకొచ్చి నన్ను కాపాడడానికి వచ్చావు. నిన్నెవరు కాపాడడానికి వచ్చాడరా? మరి ఎందుకు పోయ్యా అక్కడి నుంచి పరిగెట్టుకుని వచ్చావు? నిన్ను కాపాడితే నాకేమవుతుంది డాష్? మరి ఎందుకు వచ్చావు? నేను కూడా నీతో చేద్దామని. నీకేమైంది భయ్యా? బాగానే ఉన్నావుగా? నీకేమైనా ఎయిడ్స్ ఉందా? నో లవ్ ఫెయిల్యూర్. నాది ఆ బాబతే. ఓరిని దీనమ్మ జీవితం. ఇంతకీ నీ లవ్ ఫెయిల్యూర్కి రీజన్ ఏంటి భయ్యా? అదో పెద్ద కథ. ఏ చిన్నగా చెప్పడం కావదా? మా ఇంటి పక్కన ఒక గుడి ఉంది. ఆ గుడిలో ఎప్పుడూ పూజ జరుగుతుంది. నేను పూజకి వెళ్తాను. పూజ లేకుండా ఒక్కరోజు కూడా లేను. అలాగే ఒకరోజు పూజకి వెళ్ళాను. పూజలో ఉన్నాను. సడన్గా నా లవర్ వచ్చింది. చూసి కొట్టేసి వెళ్ళిపోయింది భయ్యా. ఎందుకు కొట్టింది భయ్యా? అంటే పూజలో ఉన్నాను కదా. అంటే పూజకి దానికి సంబంధం ఏంటి? అంటే పూజ తన చెల్లి. అంటే నువ్వు రోజు చేసే పూజ అదే. భయ్యా నువ్వు చాలా గ్రేట్ భయ్యా. ఇంతకీ నీ స్టోరీ ఏంట్రా? అంటే భయ్యా అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా. నెత్తుటి స్నానం నీకు చేస్తా. కన్నని ఎరక వేస్తా. ఉరుకు ఉరుకు ఓరకరు కత్తి గుచ్చకుండా. బాబోయ్ ఆపరా బాబు. ఇలాంటి రీజన్స్ కూడా ఉంటాయా? మనం చావడం కూర్చో చేద్దాం. ఇప్పుడు మనం 1 2 3 లెక్కడదాం. దూకేద్దాం. 1 2 3. భయ్యా ఆగండి భయ్యా. ఇదిగో ఈయనే శ్రీరామ్. ఏంటి శ్రీరామ్ అంటే ఆనాటి రాముడు అనుకుంటున్నారా? కాదండి, ఈనాటి రాముడే. వీళ్ళ నాన్నగారికి చేపల చెరువులు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఫిషింగ్ చూసి చూసి ఫిషింగ్ మొదలెట్టాడు. ఏంటి చేపలు పట్టడం అనుకుంటున్నారా? కాదండి, అమ్మాయిలను పట్టడం. వీడు అన్నం తిన్నంత ఈజీగా అల్లుకుపోతాడు, మజ్జిగ తాగినంత ఈజీగా మర్చిపోతాడు. ఏమైందో తెలియదు కానీ సడన్గా ఒకరోజు మనోడు కళ్ళల్లోకి వెలుగొచ్చింది, చేతిలోకి కొత్త బైక్ వచ్చింది, కొత్త లైఫ్ స్టైల్ వచ్చింది. ఆ తర్వాత నాకు తెలిసి వచ్చింది మనోడు సిన్సియర్గా లవ్లో పడ్డాడండి. అందుకే మనోడు హ్యాపీగా ఉన్నాడు. అదేంటో చూద్దాం పదండి. భయ్ ఆగండి భయ్ ఆగండి భయ్ ఆగండి భయ్ ఆగండి. ఈ బ్రేక్లు ఏంట్రా బాబు? సీరియల్లో వచ్చే అడ్వైటింగ్ లాగా. నువ్వెందుకు వచ్చా? కాపాడడానికా చావడానికా? ఎంజాయ్ చేయడానికి వచ్చాను. నువ్వు ఇక్కడ చేస్తుంటే నువ్వు ఎంజాయ్ చేయడానికి వచ్చావా? సారీ బాస్, యాక్చువల్లీ ఐఎమ్ ఇన్ లవ్. ఇప్పుడే ఆ అమ్మాయి లవ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఐ ఆమ్ సో హ్యాపీ. సినిమా వేసే ముందు ముఖేష్ ఆడతారు చూసావా, అలాగని చెప్పి సిగరెట్ మానేస్తావా? ఈడు కూడా అంతే.
తను 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. మనం ఇక్కడ చచ్చిపోదాం అనుకుంటే ఏంటి భయ్యా లవ్ అంటున్నాడు. అమ్మాయి బాగుంటుందా భయ్యా? భయ్యా ఫిగర్ ఎలా ఉంటుంది? ఇంకా ఆ అమ్మాయిని చూడలేదు బాస్. ఇప్పుడే తన ఫోటో పంపుతానున్నది. అబ్బా సూపర్. భయ్యా నీ సావు. మా చావు మేము చేస్తాం. ఓకే. ఈ మొబైల్స్ ఏంటి ఇక్కడ? ఓ వాళ్ళవి అనుకుంటా. ఊరి దీనమ్మ ఏముందిరా ఫిగరు. ఏంటి ఇద్దరు ఒకేలాగున్నారు? ఇద్దరు ఒక అమ్మాయిని లవ్ చేశారనమాట. ఓ నీ ఏదోలే, ఒకటి సెల్లో ఒకటి చూసుకోవచ్చు కదరా. ఏదో జీవితాలు వీలేంట్రా బాబు. వీళ్ళెవరో ఫోటో పంపించినట్టుంది. ఇదా? దీనమ్మ జీవితం, నేను కూడా దీనే ప్రేమించాలా? నేను చచ్చిపోవడం తప్పలేదు భయ్య. కొంతమంది అమ్మాయిలు చాలా మంచోళ్ళండి, ఎంతమందినైనా ప్రేమించేస్తారు. అయ్యి బాబాయ్ ఆగండి, అప్పుడే అయిపోయింది అనుకున్నారా? ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. డాక్టర్ గారండి, నిన్నటి నుంచి నాకు తిన్నది అరగడం లేదండి. ఏమైందమ్మా? నేను రాత్రి ఏం తిన్నావు? పన్నీర్ పిజ్జా, బటర్ నాన్స్, చికెన్ పీసెస్, లాలీపాప్, ఐస్ క్రీమ్, మిల్క్ షేక్, ఎక్స్ట్రా చీజ్. ఓహో ఓరి నీ ఆశాలు. ఇది వాట్సాప్ ఫేస్బుక్ కదమ్మా, నిజం చెప్పు ఏం తిన్నావు? అంటే మొన్న రాత్రి మిగిలిపోయిన అన్నంలో ఉల్లిపాయ నంచుకుని తినేసానండి. ఇదే అండి మన తరం, యువతరం. ప్రేమించిన అమ్మాయి కాదంటే చనిపోవాల్సిన అవసరం లేదు. అదే ప్రేమని ఇంకొకరికి పంచొచ్చు. మీరు చనిపోయే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. మీ తల్లిదండ్రుల ప్రేమ ముందు ఇదెంత?